వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం. జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమ్ల మీ ఈరోజు కథనం. ఉత్తర తెలంగాణకు వరద ప్రయాణిగా సాగునీరు అందించే వరద ప్రయాణిగా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, అదేనండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కాలువల స్థితిగతులపైన ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గంలో బీర్పూర్, సారంగపూర్ మండలాలతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి, బుగ్గారం మండలాలకు నీరందించేటువంటి కాలువలు ప్రస్తుతం నిర్లక్ష్యం కారణంగా, నిర్వహణ లోపంతో కూడినటువంటి నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి మనము ఈ యొక్క కథనంలో పలు దృశ్యాలు చూడవచ్చు. అటు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడం అయితేనేమి కాలువల వెంబడి, అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి స్థలాలలో, ప్రదేశాలలో ఈ యొక్క పలు చర్యలు చేపట్టకపోవడంతో కూలిపోవడం అయితేనేమి, స్పిల్వే తొలగిపోవడం, పలు చోట్ల గండ్లి పడడం, ఇలా ఒకటేమిటి చాలా సమస్యలతో కాలువల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇట్టి తరుణంలో చివరి ఆయకట్టు వరకు పక్కన పెడతా అంటే ఆయకట్టు ప్రథమాంకంలో ఉన్న రైతుకు కూడా నీరందనం గగనంగా మారే ఆస్కారం ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది. ఇట్టి అంశం ఇలా కొనసాగకుండా ఉండేందుకు అధికార పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ తక్షణం దృష్టి సారించి ఈ యొక్క పలు చర్యలు చేపట్టి చివరి ఆయకట్టు వరకు ప్రతి రైతుకు సాగునీరు అందే విధంగా, ఎందుకంటే పదుల సంఖ్యలో గ్రామాలకు, వేలాది ఎకరాల్లో వందలాది రైతులకు ఈ యొక్క సాగునీరు అందించే కాలువలు నిర్వహణ సక్రమంగా ఉండాలని జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమ్ల, రైతు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పరాజితులు జన్యూ న్యూస్ ద్వారా కోరడం జరిగింది. ఎందుకంటే ఇలా నిర్వహణ ఇష్టరీతిన ఉన్నట్టయితే భవిష్యత్తు రోజుల్లో రైతాంగం తీవ్ర నష్టపోయే ఆస్కారం ఉంటుందని, అట్టి నష్టపోయే ప్రమాదాన్ని చేయని పక్షంలో రైతాంగాన్ని కూడగట్టుకొని తాము రాబో రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాల్సి ఉంటుందని, ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైన అన్యాయానికి నిర్లక్ష్యం కారణంగా అన్యాయానికి గురవుతున్నాయని సాగునీరు అందించేటువంటి ఎస్ఆర్ఎస్పి కాల్వల స్థితిగతులు ఇట్టి దృశ్యాల ద్వారా చెప్పవచ్చని వారు అనడం జరిగింది. అదేవిధంగా ఇట్టి అంశాలు వాళ్ళు వెల్లడిస్తూ ఒక అంశం ఉటకాయించడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కార్యాలయం ఉండదని, అటు కార్యాలయం భూమి ఆక్రమణ కోసం ఆ కార్యాలయాన్ని కూల్చి అక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, అంతవరకు బాగానే ఉన్న అట్టి కార్యాలయానికి మరో స్థలంలో రూపం కల్పించుకోవడంతో అధికారుల పనితీరు అటకెక్కి ఇటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈ మనుగడ, ఈ యొక్క నిర్వహణ లోపంతో ఈ కాలువల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వారు జన్యూ న్యూస్ ద్వారా తెలపడం జరిగింది. మీ జన్యూ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో